సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఓటర్ మహాశయులందరికీ కూడా శుభసూచకం. మీ ఆత్మసాక్షి ప్రకారం మీరు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ప్రజాస్వామ్యాన్ని మీ జీవితాలను కాపాడుకోండి. రాజకీయ నాయకుడిగా ఉండి ఒకసారి నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రానటువంటి ఒక 6 అడుగుల ఆంబోతు వాడు జనసేన పార్టీకి ప్రెసిడెంటో సెక్రటరీనో మరి ఏ బ్రోతల్ హౌస్ నడిపేటువంటి ఒక బ్రోతలో ఈసీ ఇచ్చినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకోకుండా పూర్తి స్థాయిలో ప్రచారాలు ముగించుకున్న తర్వాత ఒక పిచ్చి కుక్క ఎక్స్లోకి చేరి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా మాట్లాడేటువంటి కొన్ని వ్యాఖ్యలు మీరు విని ఉంటారు. దరిద్రం ఏమిటంటే ఒక జనసేన పార్టీ ట్వీట్ చేసింది. జనసేన పార్టీకి ఓటర్లు అంటే గొర్రెలో, బర్రెలో, దున్నపోతులో, ఆవులో, మేకలో అనే చూపును చూసినటువంటి లక్షణాలు ఆంబోతు మాటల ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఒక బ్యాంకర్ ఒక పశువుకి లోన్ ఇచ్చినప్పుడు ఆ సింబాలిక్కి ఆ చెవులకో, ముక్కులకో, ముడ్డుకో ఓ పిన్నేస్తాడు. కానీ నిష్పక్షపాతబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి వచ్చినటువంటి ఓటు హక్కుని ఏ పార్టీ అయినా సరే బలవంతంగా పిలిచి వేలు మీద సిరా గుర్తు పెడతారు అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి ఆంబోతు అరుపులు, మదమెక్కిన ఆంబోతు మాట్లాడుతున్నారు. ఏం నీ కంటికి ఓటర్లు ఎలా కనపడుతున్నావు అనుకుంటున్నావు? ఇదే కోత నువ్వు పిఠాపురంలో వాగండి. ఇప్పటికే డిపాజిట్లు గలెత్తి నీ తమ్ముడు తట్టాబుట్ట సర్దుకొని హైదరాబాద్ వచ్చి ఫామ్ హౌస్లో సేద్దిరుతున్నాడు. నీచ రాజకీయాలు ఎక్కడైనా మానుకోకపోతే భవిష్యత్తులో మీ జనసేన నాయకులకి ఆంధ్రప్రదేశ్లో నిలబడడానికి సీటు లేకుండా పోతుంది. అధికార పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ముందుగా ఈ సిరా గుర్తులు వేసుకుంటున్నారు. గాడిద కొడకని బుద్ధుండక్కర్లా నీకు? చేసే తప్పులన్నీ చేసుకుంటూ మీరు మాట్లాడే మాటలు సామాన్య పౌరుడు కూడా జనసేనకు ఓటేయాలనుకున్న ప్రతి నాయకుడికి కూడా నీవు చేసినటువంటి ట్వీట్ మీ పాలిటి శాపంగా మారుతుంది. నీ బతుకే నీచం, నీ పుట్టుకే నీచం, నీ మాటలే నీచం, నీ పార్టీ పుట్టకే అవినీతి పుట్టక. సామాన్య పౌరుడిని, విఘ్నత కలిగినటువంటి ఓటర్ని మీరు ఈ రకంగా అవమానపరుస్తూ మాట్లాడారంటే మీరెంత నీచులో, నీ పార్టీ ఎంత నీచమో. ఓ పక్కన ఈసీ మొట్టికాయ మొట్టినా కూడా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇంకా నీవు ఆ ట్వీట్ను ఉంచావంటే నువ్వు మనిషివా, పశువా? నీ బతుకే రోతమైనటువంటి పరిస్థితిగా మార్చారు. ఎలా కనపడుతున్నారు ఓటర్లు నీకు? ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆడు ఏ పార్టీ పడదా సరే సిరా గుర్తు ఎవరు పెడతారా? గాడిద కొడక అని. ఆ మాత్రం తెలియదా నీకు? బుద్ధి లేని వాగుడు వాగమాకండి. ఇప్పటికే నీ తమ్ముడు చేసినటువంటి అరాచకాలు, మీ తమ్ముడు మాట్లాడిన మాటలు, ఓటు బ్యాంకు లేని యువతను మీరు దాష్టికులుగా మార్చి చొక్కాలు ఇప్పించి నడి బజార్లో తిప్పించి మీరు పైశాచికానందం పొందుతుంటే మీకు చెంప చెళ్ళుమనేలా అదే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి వాక్యాలకి రాత్రి కడుపుకు అన్నం తిని విజ్ఞానటువంటి యువతంతా మారారు. నీవు తెల్లారేపాటికి ఈ ట్వీట్ గుర్తొచ్చిందా? నువ్వు నీ నీతి మాలిన పార్టీ, నువ్వు ఒక నీతి మాలిన నాయకుడివి. ఓటర్లని నీ దృష్టిలో పశువులుగా భావించావు కాబట్టి మిమ్మల్ని ఆ పశువులే మిమ్మల్ని
తరిమి తన్నేసేటువంటి అవకాశం కేవలం 24 గంటలే ఉంది, గుర్తుపెట్టుకో. ఇంకా ఎప్పుడైనా ఎలక్షన్ పూర్తయ్యే వరకు నీవు నోరెత్తినా, అనవసర విద్వేషాలు రెచ్చగొట్టినా తగు మూల్యం నువ్వు చెల్లించుకుంటావు నాగబాబు. ఒక ముఖ్యమంత్రి రేసులో ఉండాల్సినటువంటి మీరు, మీ మాటలు, మీ బ్రోతల లక్షణాలు, అమ్ముడు పోయే లక్షణాలు, ప్రజలు ఏమన్నా సామాన్యం కనబడుతున్నారా? ఓటర్ అంటే మీకు అంటే వైసీపీ వాళ్ళు పిలవంగానే ఏలు పెట్టించుకుంటారా? ఆ ఏలుతో మీ కన్నే పొడుస్తారు. 24 గంటల గుర్తుపెట్టుకోండి. గెలిచే ఒక్క సీటు కూడా గెలవకుండా చేసుకుంటున్నారు మీరు. చివరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి మే 14వ తారీఖున పూర్తి స్థాయిలో కనుమరుగయ్యేటువంటి పార్టీ మీ జనసేన పార్టీ, గుర్తుపెట్టుకోండి. దయచేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే టేక్ కేర్. ఏం జరుగుతుందో చూద్దు. కానీ తమాషాలా? ఎలక్షన్ కమిషన్ మొట్టిగా వేసినా కూడా నువ్వు ఆ ట్వీట్ ఉంచావంటే నీదంత సిగ్గుమాలిన జీవితం, గుర్తుపెట్టుకో. మీ బతుకులు మీరు ప్రజానీకాన్ని రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, అద్దె కొంపల పేరుతో నువ్వు నీ రేపు ఓటుకు వస్తావుగా. నువ్వు నీ ఓటు ఇక్కడే ఉంది కదా, ఒక అద్దె కొంపలో అమరావతిలో వెయ్యి ఓటు వచ్చాయి, నీకు కూడా ముందుగా చొక్క పెట్టిస్తా. మీ బతుకులే మచ్చలు. మా పార్టీ, మా నాయకుల్ని, ప్రతినిధులని, ప్రజానీకాన్ని నీవు చేసేటువంటి అరాచక మాటలు మీ పాలిటి శాపంగా మారుతుంది. విఘ్నత కలిగినటువంటి ఓటర్లు ఎవరు కూడా చంద్రబాబును రాజకీయ మనిషిగా మాత్రం చూడమాకండి. మీ మానసిక సాక్షికి అనుగుణంగానే ఓటేయండి. ఓటు అమూల్యమైనది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఇటువంటి ఆంబోతుల అరుపుల్ని పట్టించుకోకుండా స్వచ్ఛందంగా, ప్రశాంతంగా పోలింగ్ బూత్కి వెళ్ళండి. ఎన్నికల కోడ్ని ఉల్లంఘించకుండా నిష్పక్షపాత పథకంగా మీరు ఓటు వేయండి అని ప్రేక్షకులు తెలియజేసుకుంటున్నాను.